రేపు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేవంత్ రెడ్డితో పాటుగా మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఎవరెవరు ప్రమాణం చేయాలన్న దానిపై కూడా కసరత్తు జరుగుతుంది. ముందుగా కీలక నేతలతో ప్రమాణ స్వీకారం చేయించి ఆ తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలంటూ భావిస్తోంది పార్టీ నాయకత్వం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్లో ఎవరెవరు మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్నారు, వాళ్లకు ఏ ఏ శాఖలు ఇవ్వనున్నారు అన్నది ఇప్పటికే జోరుగా చర్చ నడుస్తుంది. ఇక రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేతలు రానున్నారు. ముఖ్య అతిథిగా మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించారు. పార్టీ కీలక నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానించారు. వీరితో పాటుగా కాంగ్రెస్ మాజీ సీఎంలు, ఏపీ, తమిళనాడు, కర్ణాటక సీఎంలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అంతేకాకుండా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఇతర పార్టీ నేతలను కూడా ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ప్రమాణోత్సవ సమయంలో స్వల్పం మార్పు జరిగింది. రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1 గంటకు ప్రమాణం చేయనున్నారు. ముందుగా నిర్ణయించినటువంటి ముహూర్తం ప్రకారం ఉదయం 10 గంటల 28 నిమిషాలకు ప్రమాణం చేయాలంటూ భావించారు. అయితే సీఎంగా ప్రమాణం చేసే ముహూర్తంలో ఒక స్వల్ప మార్పు చోటు చేసుకుంది. మధ్యాహ్నం 1 గంటకు ప్రమాణం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లను సిఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా పరిశీలిస్తున్నారు. మరి రేపు జరగబోతున్నటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో ఇటు పార్టీ నాయకత్వం కానీ, మరోవైపు కార్యకర్తలు చాలా యాక్టివ్గా ఉన్నారు. అలాగే పోలీసు ఉన్నతాధికారులు సైతం ఎప్పటికప్పుడు భద్రతను సమీక్షిస్తూ అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మరోవైపు రేపు ఢిల్లీ నుంచి ఎవరెవరు రాబోతున్నారు, నాయకులు, కీలక నాయకులు అనేటువంటి చర్చ ఓవైపు నడుస్తుంది. ముఖ్యంగా మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కబోతోంది అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులను రేపు సీఎంతో పాటుగా, రేవంత్ రెడ్డితో పాటుగా ప్రమాణ స్వీకారం చేయించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, 2 రోజులుగా రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. మరోవైపు బట్టి ఉత్తమ్ కూడా డీకేతో భేటీ అయినట్లుగా కూడా తెలుస్తోంది. బట్టి ఉత్తమ్ డీకేతో ఏం డిస్కస్ చేస్తున్నారు, దానికి సంబంధించి వివరాలు ఏమైనా అందుతున్నాయా? రేవంత్ రెడ్డి ఈ 2 రోజులుగా ఏమేం చేశారు, అక్కడ ఎవరెవరిని కలిశారు, ఎప్పుడు రాబోతున్నారు తెలంగాణకు తిరిగి, రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి కూడా వివరాలు ఎలా ఉన్నాయి? రేవంత్ రెడ్డి గత 2 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ రోజు చాలా బిజీ గడిపారు. ఆయన ఉదయం 9 గంటల ప్రాంతంలో మురళీధరన్ కలిశారు. దాని తర్వాత ఖర్గేని కలిశారు. తర్వాత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సోనియా గాంధీ నివాసంలో కలిసి వీళ్ళందరికీ ప్రమాణ స్వీకార్ రావాలని ఆహ్వానించారు. అదేవిధంగా ధన్యవాదాలు కూడా తెలిపారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయనను సీఎం అభ్యర్థిగా నిన్న మురళీధరన్ ప్రకటించడంతో దాని తర్వాత పరిణామాలు ఆయన అందరినీ కలుసుకుంటూ వెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే రేపు మధ్యాహ్నం ఆయనది ప్రమాణ స్వీకారం ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో ఎవరినెవరిని పిలవాలని పైన ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. సో పలువురు అగ్ర నేతలను కలిసి ఢిల్లీలో వారిని పిలిచారు. ముఖ్యంగా తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డికే శివకుమార్, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, మాణిక్యం ఠాగూర్, చిదంబరం, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, తెలంగాణ ఉద్యమంలో అమరవీరుల కుటుంబాలు, సినిమా నటులు, ఇతర ముఖ్య నేతలను కూడా పిలిచినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీతో పాటు పలువురు, చిదంబరం, అదేవిధంగా టీఎన్జీ నేత కోదండరాం, గాడే ఎన్నయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కంచా ఇల్లయ్య, తెలంగాణ ఉద్యమంలో పాటు కుల సంఘ నేతలు, మేధావులు అందరినీ ఏదైతే ఆయన ప్రచార సమయంలో అందరినీ కలుపుకొని పోతామని చెప్పారు కాబట్టి అదే విధంగా ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆయన ప్రమాణ స్వీకారానికి అందరినీ ఆహ్వానించారు. మాజీ సీఎం కేసీఆర్ ను కూడా ఆహ్వానించారు. ఆయన పార్లమెంట్ దాదాపు 1 గంట సేపు అక్కడనే ఉన్నారు. ఇప్పుడే ఆయన నివాసానికి కూడా చేరుకున్నారు. మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ఆయన తిరిగి హైదరాబాద్ బయలుదేరుతున్నారు. సో ఇప్పటికే అక్కడ హైదరాబాద్ లో అంతా ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. సో రేపు మధ్యాహ్నం ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే కొంతమంది ముఖ్యంగా సీనియర్ నాయకులు కొంతమంది ఢిల్లీలో మకాం వేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కతో పాటు ప్రేమ్ సాగర్ రావు, శ్రీధర్ బాబు, సో మరికొంతమంది నాయకులు ఢిల్లీకి వచ్చారు. వాళ్ళంతా ఏదైతే మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను, సో నాకు మంత్రి పదవి ఇవ్వాలి, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తామని అంటున్నారు. మరోపక్క బట్టి విక్రమార్క కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం మేరకు ముందుకు వెళ్తామంటూ ఆయన చెప్పారు.
సో మరో నేత ఏదైతే శీతల్ బాబు కూడా చెప్పారు, కాంగ్రెస్ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తాం, కాంగ్రెస్ అధిష్టానం ప్రకారం ముందుకెళ్తామంటూ ఆయన చెప్పారు. సో ఓవరాల్ గా అయితే ఇప్పటికైతే ఢిల్లీలోనే ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో అందరికీ ఆహ్వానం ఇచ్చారు. సో రేపు చాలా మంది అగ్రనేతలు వచ్చే అవకాశం ఉంది. సోనియా గాంధీ కూడా వస్తానంటూ పార్లమెంట్ లో ఆమె మాట్లాడిన సందర్భంగా చెప్పింది. సో ఓవరాల్ గా అయితే ఈ రోజు మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. సో రేపు ఈరోజు ఢిల్లీకి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలతో సమావేశమై మిగతా క్యాబినెట్ కూర్పుపై ఒక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అంటే అశోక్, ఇక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే ఈ కేబినెట్ కూర్పుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సీనియర్లు మరి కొంతమందికి టికెట్లు ఇవ్వలేదు, అయినా సరే సీనియర్లు పార్టీలో చాలా నమ్మకంగా కొనసాగుతున్న వారు ఉన్నారు, వారికి ఎలాంటి ప్రయారిటీ ఇవ్వనున్నారనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో మరోవైపు అక్కడ ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఢిల్లీలో బట్టి అలాగే ఉత్తమ్ కూడా కొంత డిస్కస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది డీకేతో కలిసి. మరి సీనియర్ల పరిస్థితి ఏంటి? అసలు సీనియర్లలో ప్రస్తుతం వాళ్ళ కండిషన్ ఏంటి? అంటే పూర్తి స్థాయిలో రేవంత్ వెనక ఉన్నారా, లేదంటే ఇంకా గతంలో లాగానే ఎప్పట్లో లాగానే కాంగ్రెస్లో ఈ లాబియింగ్లు సపరేట్గా ఇండివిజువల్ లాబియింగ్స్ కొనసాగుతున్నాయా? ఏంటి పరిస్థితి? సో కాంగ్రెస్ అధిష్టానం జోక్యంతో సీనియర్లు కాస్త వెనక్కి తగ్గారు. నిన్న 2 రోజుల నుంచి వాళ్ళు ఢిల్లీలోనే ఉన్నారు. బట్టి ఉత్తమ్ ప్రధానంగా వాళ్ళు లాబింగ్ చేశారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు వాళ్ళు నడుచుకుంటామని చెప్పారు. ప్రధానంగా ఏదైతే ఎలక్షన్ సమయం ముందు రాహుల్ గాంధీ ప్రామిస్ చేశారు ఎవరికి, రేవంత్ రెడ్డికి, అధికారంలోకి తీసుకురా నేను సీఎం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ నిర్ణయం మేరకు కట్టుబడి ఉన్నారు. సో అంతే మేరకు రేవంత్ రెడ్డి కూడా తన ఏదైతే అనుకున్న ప్రామిస్ ను నెరవేర్చారు. ఎందుకంటే రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోవడం, సో ఇప్పుడు అధికారంలోకి రావడం, సో ఆయన ఆధ్వర్యంలోనే పార్టీ బలోపేతమైంది. సో కాబట్టి ఇదంతా రేవంత్ క్రెడిట్ లాగానే అధిష్టానం చూసింది. అందులో భాగంగానే ఆయనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. సో మరో పక్క సీనియర్లు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చింది. ఎందుకంటే సీనియర్లు గత 40 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేస్తున్నారు, అనుభవజ్ఞులు. అలాంటి వారిని కూడా పట్టించుకోవాలి. కాబట్టి వారికి కూడా సరిలైన పోర్ట్ఫోలియోస్ వారికి ప్రాధాన్యత ఇస్తామంటూ హామీ ఇచ్చారు. సో ఆ మేరకే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని, బట్టి విక్రమార్కను పక్కన కూర్చోబెట్టి ప్రెస్ మీట్ నిర్వహించి మరి రేవంత్ రెడ్డిని సీఎం గా ప్రకటించడం. సో దాని తర్వాత బట్టి ఉత్తమ్ కాస్త అసంతృప్తిగా ఉన్నప్పటికీ బట్టి కాస్త మీడియాతో మాట్లాడారు. సో కాంగ్రెస్ అధిష్టానం మేరకు పనిచేస్తాము, ప్రజల నిర్ణయం మేరకు మేము పరిపాలిస్తాం అని చెప్పారు. కానీ మంత్రి పదవి మీకు ఇస్తున్నారా లేదా అంటే మాత్రం దానికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. సో చాలా ఊహాగానాలు వస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి మళ్ళీ పిసిసి ఇచ్చి వాళ్ళ వైఫ్కి ఎమ్మెల్యేగా ఉంది, ఆమెకు మంత్రి పదవి ఇస్తామంటూ, విధంగా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, ఇతర సీనియర్ నాయకులకు కూడా మంచి క్యాబినెట్ ఇచ్చి దాని తర్వాత మంచి పోర్ట్ఫోలియో ఇవ్వడం. సో అందరినీ బుజ్జగించిన తర్వాతనే కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని సీఎం గా ప్రకటించింది. రైట్. థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.